కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఇది ఒక పెద్ద జలక్. ఈ సీటు కోసం చాలా మంది దొమ్మాటి సాంబయ్య కాదు, వంశీ చంద్ కాకుండా జగ్గారెడ్డి ప్రయత్నం చేశాడు. మిగిలిన చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపుగా 16 మంది పేర్లు వీళ్ళే ఇచ్చారు. మిత్రబంధం నిన్న అనుకున్నాం కదా, పెద్దల సభకు అభ్యర్థిగా సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అధిష్టానం ఓటు, రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు, ఫోన్లో రాహుల్, ఖర్గే, రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంతనాలు, వంశీ చందు, దమ్మాటి సాంబయ్య పేర్లపైన చర్చ, రాజకీయ సమీకరణాల దృష్ట్యా వేం నరేందర్ రెడ్డికి అవకాశం, నేడు సింఘ్వి నరేందర్ నామినేషన్లు దాఖలు. సో నిన్న మనం దీని గురించి బాగా చర్చించాం. ఇది చూడంగానే మనకు ఒకటే అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? ఏఐసిసి మీద రేవంత్ రెడ్డికి పట్టున్నదా, రేవంత్ రెడ్డికి ఏఐసిసి మీద పట్టున్నదా? ఇప్పుడు ఎవరి మీద ఎవరి ఆధిపత్యం నడుస్తున్నది? ఏఐసిసి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేస్తుందా, రేవంత్ రెడ్డి ఏఐసిసిని కంట్రోల్ చేస్తుందా? ఇది మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఏమని? ఒకవేళ వేం నరేందర్ రెడ్డికి కనుక సీట్ వస్తే ఇంకా ఏఐసిసి మీద రేవంత్ రెడ్డి పట్టు సాధించినట్టే, రేవంత్ రెడ్డి అన్నదే జరుగుతున్నట్టు. లేదా ఏఐసిసి సూచించినట్లు వేం నరేందర్ రెడ్డి కాకుండా వంశీ చంద్కు కానీ ఇంకా మిగతా బీసీ నేతలకు కానీ ఎవరికన్నా ఈ రాజ్యసభ సీటు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఏఐసిసి పట్టు ఉన్నట్టే, అప్పుడు రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నట్టే. కానీ మనం నిన్న అనుకున్నదే జరిగింది. ఈరోజు ఏఐసిసినే రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు ఏఐసిసిని రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడని మనం ఇంత స్పష్టంగా ఎట్లా కేవలం వేం నరేందర్ రెడ్డి ఒక్కటే కాదు, వేం నరేందర్ రెడ్డితో పాటు అనేక అంశాలు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా చర్చలు జరుగుతున్నాయి. ఏందయ్యా అంటే అందులో ఈరోజు 1000 కోట్ల రూపాయలు, అవునన్నా కాదన్నా కేరళ ఎన్నికలకు ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల ఫండ్ తెలంగాణ నుంచెల్లే పోతోంది. ఆ తెలంగాణ నుంచి పోయేది, ఆ తెలంగాణ నుంచి మొత్తం అరేంజ్ చేసేది సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్న ఏకే యాంటోనీ కాంగ్రెస్ పార్టీ అక్కడ సీఎం అభ్యర్థిగా ఖరారైండు. ఇక ఇప్పుడు ఆ ఏకే యాంటోనీ రేవంత్ రెడ్డికి అన్ని విషయాల్లో అండగా నిలబడ్డందుకు ఏకే యాంటోనీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఒక ఛానల్ను రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి స్పాన్సర్ చేస్తున్నాడు. అంతేనా అంటే అది కూడా కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళకు 1000 కోట్లు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏం కావాల్సి వచ్చినా వాటన్నిటికీ నేనున్నాను, మీరు టెన్షన్ పడవద్దు, మీరు నా తెరువు రావద్దు, నేను చెప్పిన పని చేయండి అంతే. నేను చెప్పిన పని చేయకపోతే మాత్రము అది నేను ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు అన్న పద్ధతులు ఉన్నాడు. దానికి ఒక నిదర్శనం కూడా ఉన్నది. ఏంది? ఆయనను కాదని వీళ్ళు ఇటీవల ఏం చేసిరు అనేది కదా. ఒకటి ఉన్నది జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్కు మంత్రి పదవి రావడం, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం పట్ల రేవంత్ రెడ్డికి ససేమిరా ఇష్టం లేదు. ఎందుకు అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి ఎంఐఎం వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎంఐఎం వాళ్ళు ఒప్పుకోకపోవడం కాకుండా అజారుద్దీన్ కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కాదని డైరెక్ట్గా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నాకు మంత్రి పదవి కావాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ నేను లాస్ట్ టైం పోటీ చేసినా ఈసారి నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని ఫస్ట్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, దానికి అది కాలేదు. ఆ తర్వాత మంత్రి పదవి ఆయన కోరుకున్నాడు. చివరికి ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళి మంత్రి పదవిని తీసుకొచ్చుకున్నారు. అది రేవంత్ రెడ్డి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్న చర్చ బ్రహ్మాండంగా జరిగింది. సినిమా కట్ చేస్తే ఏమైంది అని అంటే ఇది మార్చి ఏప్రిల్ నాటికి ఆయన ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ నామినేట్ కావాలి. ఇది ఆయన అనుకున్నట్టు కాదు. ఈ దానికి ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావడానికి ఎన్నికల నోటిఫికేషన్ రావాలి. ఆ నోటిఫికేషన్ వస్తే తప్ప ఆయన మంత్రి పదవిగా కొనసాగడానికి వీల్లేదు. చివరికి ఆయన కొనసాగడం, ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పక్కన పెడితే ఆయన మైనార్టీ శాఖగా ఉంటే కనీసం సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి ఒక ఫైల్ కూడా ఆయన దగ్గరకు పోవట్లేదట. ఆయన బాధగా చెప్పరాంది. సో ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అభిష్టానికి వ్యతిరేకంగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే వానికి చుక్కలు చూపెడుతున్నారు. అదేవిధంగా ఆయన అభిష్టానానికి అనుగుణంగా ఉంటే మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాడు. సో రేవంత్ రెడ్డిని
రాహుల్ గాంధీని రమ్మంటే మొన్న డీసీసీ అధ్యక్షుల సమావేశానికి వచ్చి ఆడ మాట్లాడిపోవడం జరిగింది. రాహుల్ గాంధీకి నాకు సంబంధించిన నా ఆప్త మిత్రుడికే మీరు రాజ్యసభ టికెట్ ఇవ్వాలి అంటే ఈరోజు వేం నరేందర్ రెడ్డికే రాజ్యసభ టికెట్ ఖరారైంది. ఎన్నికలకు నేను ఇస్తాను, నేను ఏం చేసినా మీరు కన్ను మూసుకొని ఉండాలి అని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసము ఈయన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఏం చేసినా కన్ను మూసుకొని ఉండాలి. చివరికి ఎవరు నటరాజన్, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవి జరుగుతున్నాయన్నా కూడా నటరాజన్ మీదనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఈ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంటాడు ఇంతవరకు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే నడవదు అని ఆమె ఒక పాదయాత్ర చేపట్టినప్పుడు, ఆమె ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్ళకుండా అది నాకు తెలియదు అని చివరికి మహేష్ గౌడ్ ద్వారా ఆ కార్యక్రమము ఏంది నటరాజన్ది కాదు, అది పీసీసీది అని చెప్పించే వరకు తీసుకొచ్చాడు. సో ఈ రకంగా ఈరోజు ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి కేవలం పీసీసీ మీదనే కాదు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నది, ఏఐసీసీ మీద ఆధిపత్యాన్ని కూడా చెలాయిస్తున్నారు. ఏకంగా ప్రియాంక గాంధీ వంశీచంద్ర రెడ్డికి ఈసారి రాజ్యసభ టికెట్ ఇవ్వాలన్నా కూడా ప్రియాంక గాంధీ మాటలు కూడా పక్కన పెట్టేసి ఈరోజు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు దక్కేలా చేశారు అని అంటే ఎంత దీని వెనుక రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క బలం ఏ స్థాయిలో ఉన్నది, అధిష్టానం మీద రేవంత్ రెడ్డి యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉన్నది అనేది ఇదొక్కటి మనకు ఈరోజు తెలియజేస్తున్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఇది ఒక పెద్ద జలక్. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటి వరకు చూశారు రేవంత్ రెడ్డి పట్టు నడుస్తుందా లేకపోతే ఏఐసీసీ పట్టు నడుస్తుందా అని. రేవంత్ రెడ్డి పట్టు నడుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలకు తెలిసింది. ఇంకా ఈ సీటు కోసం చాలామంది దొమ్మాటి సాంబయ్య కాదు, వంశీచంద్ కాకుండా జగ్గారెడ్డి ప్రయత్నం చేశాడు. మిగిలిన చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపుగా 16 మంది పేర్లు వీళ్ళే ఇచ్చారు. సో జగ్గారెడ్డి 2 పేర్లు ప్రపోజ్ చేశాడు, మిగిలిన వాళ్ళ పేర్లు మాకు కావాలన్నారు. అనేక మంది ప్రయత్నాలు చేసిన మొదటి రోజు నుంచి ఒకటే పేరు సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది, వేం నరేందర్ రెడ్డికి ఇది ఖరారవుతుంది అని. సో నిన్న మహేష్ గౌడ్ బీసీకి సంబంధించిన 4 నేతలు ఉన్నారు అని కూడా చెప్పారు. 4 లేరు, 1 లేరు, బీసీ లేరు, ఏమీ లేరు, వేం నరేందర్ రెడ్డికే సీటు రాబోతుంది. సో సీనియర్లు కూడా ఇప్పటి వరకు ఇంకా అంతో ఇంతో ఒక ఊగిసలాటలు ఉండేది. ఈ దెబ్బతోటి ఏఐసీసీ కూడా ఈ సీనియర్ల మాటను ఇప్పటికే వినట్లేదు అన్న కుతకుతలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ కుతకుత కూడా ఇంకా మరింత తీవ్రం కాబోతుంది. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి 21st సెంచరీ నాయకత్వ లక్షణాల మీద సర్టిఫికేట్ కోర్సు చేసి వచ్చిన తర్వాత ఆయన పూర్తి స్థాయి 21వ శతాబ్దపు నాయకత్వ లక్షణాలని సంపూర్ణ స్థాయిలో ప్రదర్శిస్తున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీద రేవంత్ రెడ్డి పట్టు సాధించడం అనేది ఈరోజు ఖచ్చితంగా అభినందించాల్సిన విషయము. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎంత బలహీనంగా ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణము. రాహుల్ గాంధీ నాయకత్వము, చివరికి ప్రియాంక గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. ఇంకా వీళ్ళు ఇండియా కూటమిని ముందడికి తీసుకెళ్లే పరిస్థితిలో అంతకంటే లేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి రోజుకింత బలపడుతున్నారు. తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాలి. రేవంత్ రెడ్డి ఏఐసీసీ మీద సాధిస్తున్న పట్టుకు మనం అందరం కూడా ఆయనను అభినందించాలి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఈరోజు నామినేషన్ వేయబోతున్నాడు ఖచ్చితంగా రాజ్యసభకు. ఒకవేళ అభిషేక్ సింఘి ఓడిపోయినా కూడా వేం నరేందర్ ఓడిపోయే అవకాశం లేదు. ఆ రకంగా ఎందుకంటే వీళ్ళకు ఇంకో 4 ఇద్దరికి 8 ఎమ్మెల్యేల సీట్లు కావాలి. అందులో బీఆర్ఎస్ వాళ్ళే చాలా కీలకం. ఒక్కొక్కరికి 41 సీట్లు కావాలి. ఆ 41 చొప్పున 82 కావాలి. కాంగ్రెస్కు 67 మాత్రమే ఉన్నాయి. ఎంఐఎం కలుపుకుంటే 74 ఉన్నాయి. 74కు 82 కావాలంటే ఇంకా 8 సీట్లు కావాలి. బీఆర్ఎస్ నుంచి 10 మంది పార్టీ ఫిరాయించారు. ఆ 10 మంది పార్టీ ఫిరాయించిన వాళ్ళలో 2 మాత్రము విచారణకు ఈరోజు రాబోతున్నారు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ ఇంతవరకు ఇంకా నాకు రాలేదు అని చెప్తున్నారు. ఆయన వస్తారా లేదో తెలియదు, బట్ కడియం శ్రీహరి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళిద్దరిని పక్కన పెడితే 8 సీట్లు పక్కాగా ఉన్నాయి. ఆ 74 + 8 కలుపుకుంటే 82 అవుతుంది. 41 కావచ్చు.
ఒకవేళ 41లో ఎవరన్నా అటు ఇటు అయితే అది అభిషేక్ సింగ్ విషయంలో అయ్యే అవకాశం ఉన్నది తప్ప వేం నరేందర్ రెడ్డి విషయంలో మాత్రం అయ్యే అవకాశం లేదు. ఈ గతంలో కేసీఆర్ తన దగ్గర ఉన్న తనకు నీడలా ఉన్న సంతోష్ని ఏ విధంగా రాజ్యసభకు పంపించాడో ఈరోజు వేం నరేందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీడలా ఉన్నారు. ఆయనకు ప్రధాన సలహాదారుగా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. సో ఆయనతో పాటు టీడీపీలో ఉన్నారు, ఆయనతో పాటు కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఈ రకంగా వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్యాయంగా ఆయనకు నీడలా కొనసాగుతున్నారు. కాబట్టి సేమ్ కేసీఆర్ తనకు నీడలాగా ఉన్న సంతోష్ని ఏ విధంగా రాజ్యసభకు పంపించి రాజ్యసభ సభ్యుని చేశారో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా తనకు నీడలాగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించి తన పట్టును నిలుపుకున్నాడు. తనను నమ్ముకున్న వాళ్లకు, తన మాట విన్న వాళ్లకు, తన వర్గం వాళ్లకు నేను అనుకున్నది చేసి చూపెడతాను అని ఆయన నిరూపించారు. ఇందులో అనేక ఉదంతాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఆయనకు నచ్చని వాళ్ళను, ఆయనకు ఎదురు తిరిగిన వాళ్ళను ఈ గత 2.5 ఏళ్లలో ఏమేమి చేశారు అనేది అందరికీ తెలిసిందే. దాని గురించి మరొక రోజు మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఈరోజు రాజ్యసభ సభ్యులు ఎవరు, ఆ 2వ సభ సభ్యుడు ఎవరు అని అంటే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి నీడ. సో ఆయనకు ఖరారైపోయింది. ఇది ఓవరాల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి యొక్క పట్టు.